శ్రీమాత్రి నమః స్వామి. నా పేరు కృష్ణ సతీష్. నేను విజయవాడ నుంచి సాధన చేశాను స్వామి. మన శ్యామల నవరాత్రులు 9 రోజులు సాధన చేశాను. మన నవీన్ శర్మ గారు, గురువు గారు మాకు మంత్రోపదేశం చేశారు. ఆ మంత్ర సాధన 9 రోజులు చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా ఆ సాధన కంటిన్యూ చేస్తున్నాం స్వామి. అమ్మవారిది పీఠం పెట్టిన రోజు గురువుగారి ఆజ్ఞ ప్రకారం ఎలా పెట్టాలి నియమ నియమాలతో పెట్టాను స్వామి. తర్వాత సాధన చేస్తున్న సమయంలో కొన్ని కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి మాకు. అట్లాగే అమ్మవారిని పంపించే రోజు మాత్రం అసలు ఒళ్ళు విపరీతంగా జలధరించింది స్వామి. అమ్మవారిని గుమ్మం వరకు పంపించడం జరిగింది. ఆ గుమ్మం వరకు అమ్మవారి ఎమ్మట వెళ్తుంటే అదొక అనుభూతి అనమాట. అట్లా అంటే మాకు ఒంట్లో నుంచి అదొక రకమైన శక్తిలాగా అనిపించిందది ఆ రోజు. దాని తర్వాత మన సాధన చేస్తున్నప్పుడు నేను మంత్ర సాధన జరుగుతున్నంత సేపు నాకు తెలిసి నా జీవితంలో ఎంత సంతోషంగా అంటే చాలా హ్యాపీగా ఉందనమాట. చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంది. మనశ్శాంతిగా ఉంది ముందు. ఎటువంటి ఆలోచనలు ఏమి మైండ్‌లోకి రాకుండా ప్రశాంతమైన టైమ్స్ అనమాట. గంట చేయని, 2 గంటలు చేయని ప్రశాంతంగా జరగడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన నవీన్ శర్మ గారికి నేను చాలా రుణపడి ఉంటాము. ఆయన పాదాలకి నమస్కారాలు సార్. శ్యామల నవరాత్రులకి ఎలా వచ్చారు స్వామి? శ్రవణ నవరాత్రులు నేను ఫేస్‌బుక్‌లో చూసి రిక్వెస్ట్ పెట్టుకున్నాను స్వామి. చేద్దామనుకుని. అట్లా స్వామివారు మమ్మల్ని ఫోటో తీసుకొని అయన్నీ చూసిన తర్వాత యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత స పూజా సామాన్లన్నీ కొనుక్కున్న తర్వాత కూడా గురువుగారి అనుమతితో మాకు మంత్రోపదేశం చేశారు స్వామి. ఓకే స్వామి. శ్యామల నవరాత్రులు ఉంటాయని తెలుసా స్వామి? మీరు మొదటిసారి చేస్తున్నారా? అంటే మంత్ర సాధన అనేది మొదటిసారి స్వామి నేను యాక్చువల్‌గా. అంటే నేను యాక్చువల్‌గా ఒక టెంపుల్ నడుపుతా ఉంటా స్వామి. గుడికి ధర్మకర్తని నేను. ఆహ్, ఒక లాస్ట్ 2 ఇయర్స్ మేము చేపిస్తున్నాం. భక్తులతో శ్యామల నవరాత్రి మా గుళ్ళో పంతులు గారు చెప్పారు చేపిస్తున్నారు. మంత్రోపదేశం కోసం యాక్చువల్‌గా నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఆహ్, దేవుడా ఆజ్ఞ ఒక రకంగా ఈ విధంగా నవీన్ గారు దొరకడం జరిగింది. శ్యామల నవరాత్రులు ఎందుకు చెయ్యాలనుకున్నారు స్వామి? నాకు బేసికల్‌గా దైవ ప్రార్థనలో ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ నుంచి ఉన్నా స్వామి. ఇట్లా చేయటం వల్ల మనశ్శాంతిగా ఉండదు. గుడికి నేను బేసికల్‌గా గుడికెళ్ళి చేస్తున్నా మనశ్శాంతిగా ఉంటది. ఈ నవరాత్రులు చేసినంత కాలము ఆహ్, అంటే మనకి ఎటువంటైనా ఆటంకాలు జరుగుతాయనుకున్నా గాని, ఏది అనుకున్నా గాని అన్నీ ఆగిపోతున్నాయి. అది నేను ప్రాక్టికల్‌గా చాలా ఫేస్ చేసున్నాను. అందుకని శ్యామల నవరాత్రులు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలి. ఈ సంవత్సరం మంత్రోపదేశం ఖచ్చితంగా తీసుకోవాలని ఎతుకుతున్న టైంలో ఇది దొరికింది. అందుకని చేశాను సార్. చేసిన తర్వాత దాని రిజల్ట్ గతంలో నవరాత్రులు చేసి ఉంటే, అప్పటి నవరాత్రులకి, ఇప్పుడు పీఠం ద్వారా చేసిన నవరాత్రులకి ఏమైనా తేడా గమనించారా స్వామి? చాలా చాలా తేడాగా ఉంటది. అప్పుడు నవరాత్రులంటే బ్రాహ్మణ ముఖ్యం కదా! వాళ్ళు చేశారు. వాళ్ళు చేసుకొని ఎళ్ళటం. మేమేదో పూజ చేసామన్నట్టుంటది గానీ, మన మనస్సు పెట్టి అక్కడ ఎప్పుడూ చేయలేదన్నమాట. లాస్ట్ 2 టైమ్స్ చేసింది మేము మనసు పెట్టి ఎప్పుడు చేయలే. ఈసారి చేసిందేంటంటే పీఠం వారు అవకాశం ఇవ్వటం వల్ల ఏంటంటే, మేము మేము ఇన్వాల్వ్ అయ్యాం. అమ్మవారితో డైరెక్ట్ ఇంటరాక్షన్ క్రియేట్ చేశారు మాకు. మేము పూజ చేస్తున్నంత సేపు అమ్మవారితో మాట్లాడుతున్నట్టు ఉంటుందన్నమాట. అమ్మవారి ముందు కూర్చొని జపం చేస్తున్నంత సేపు అమ్మవారు మన ముందు కూర్చొని మనలో ఉన్న చెడునంతా లాగేస్తున్నంత ఫీలింగ్ ఉంటది. అసలు బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్. అసలా ఎంత ప్రశాంతత అంటే అంత ప్రశాంతత. చాలా ప్లెజెంట్‌గా ఉందండి ఆ విషయంలో మాత్రం. నేను ఇది పీఠం అయిపోయిన తర్వాత కూడా నేను చాలా మందికి చెప్పాను సార్. ఇట్లా చేశాను చాలా బాగుంది. నెక్స్ట్ శారద నవరాత్రులున్నాయి. చేద్దురు గాని అందరూ మీరు కూడా అని. ఓకే స్వామి. పీఠం ఎలా తెలుసు స్వామి? పీఠం మీద కానీ, గురువు గారి మీద గానీ నమ్మకం ఎలా వచ్చింది స్వామి? ఏదైనా సన్నివేశాలు ఉంటే తెలియజేయండి స్వామి. అంటే స్వామివారిది ఫేస్‌బుక్‌లో ఫస్ట్ యాడ్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత దాంట్లో ఫేస్‌బుక్‌లో అయన్నీ చూస్తున్నాం కదా! స్వామి వీడియోస్ అయన్నీ చూసాం గదా! దాన్ని బట్టి గురువుగారి మీద ఒక అభిప్రాయంతో జరిగింది. ఆ విధంగా తీసుకోవడం జరిగిందండి. అంతకుముందంటే వారాహి నవరాత్రులు దీని ముందు వారాహి నవరాత్రులు జరిగినయి చూసారు గదా! వీడియోస్. దాన్ని బట్టి ఈ పీఠంలో మనం కూడా జాయిన్ అయితే కొంచెం గ్రోత్ ఉంటుంది. మనకి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది.
అనే ఉద్దేశంతోనే జాయిన్ అయ్యాను స్వామి. గురువుగారు మొదట శ్యామల నవరాత్రుల వీడియో ఇచ్చారు గదా స్వామి. అందులో ఇన్ని చెప్తున్నారు, ఇన్ని నియమాలతో నవరాత్రులు చేయటం అవసరమా అని ఏమైనా అభిప్రాయానికి వచ్చారా స్వామి? లేదు స్వామి. అంటే నాకు యాక్చువల్‌గా నేను బేసికల్‌గా ఆహ్, నేను చాలా నియమంగా ఉంటాను ఒరిజినల్‌గా రోజు గూడా. డైలీ రెగ్యులర్‌గా ఉంటాను. నాకు నా రెగ్యులర్ యాక్టివిటీస్‌లో పార్ట్సే అంతే. నాకు గురువుగారు చెప్పినయి ఆహ్, కఠినంగా అట్లా ఏమి అనిపియలే నాకు. నా డా నేను ఒరిజినల్‌గా చెప్పులేసుకోను. ఒక పూట భోజనం చేస్తాం మేము. మేము వెజిటేరియన్స్. కిందే పడుకుంటాము. ఇది రెగ్యులర్‌గా అరౌండ్ 5 ఇయర్స్ నుంచి నేను ఇట్లాగే ఉన్నాను నా జీవితంలో. ఇంకేంటంటే ఆ మంత్ర సాధన ఇవ్వడం అనేది అదొక గొప్ప వరం. ఈ 5 సంవత్సరాలు నేను దేవుడికి చేసిన దానివల్ల ఒక గురువుగారిని ఏర్పరిచి నాకు మంత్ర సాధన చేశారని నేను చాలా ఫీల్ అవుతున్నాను. శ్యామల నవరాత్రుల్లో మీకు మర్చిపోలేని సన్నివేశాలు ఉన్నాయా స్వామి? దాని గురించి అమ్మవారిని ఉద్వాసన చేసే రోజు స్వామి చివర అంటే ఉదయం 5, 10కి అట్లా అమ్మవారిని సాగనంపుతున్నప్పుడు ఆహ్, అమ్మవారిని "అమ్మ వెళ్ళిరా అమ్మ" అని గురువుగారు ఆజ్ఞ ప్రకారం చెప్తున్నాము అన్నప్పుడు బయలుదేరుతున్నప్పుడు లెగిసాం స్వామి. అంటే నేను పీట ముందు కూర్చొని లెగుస్తున్నప్పుడు ఆహ్, ఒళ్ళంతా ఒక్కసారిగా జలదరించింది స్వామి. అంటే ఎట్లా అంటే నేను కొంచెం లెగలేని స్టేజ్ ఉంటే లేపినట్టు అన్న ఫీలింగ్ అనమాట. అక్కడి నుంచి అమ్మవారితో అట్లా నడుచుకుంటూ వెళ్తున్నంత సేపు ఆహ్, బాడీ అంతా అదొక కూలింగ్ కూలింగు తిమ్మిరిగా ఉన్నాయండి. అసలు అదొక ఫీల్ అనమాట. నేను తర్వాత ఆహ్, మా టీమ్ లీడర్ గారికి చెప్పాను. ఇట్లాగ ఉందని సో నాకు చాలా అదొక అద్భుతం. ఇంకా అంటే మేము గురువుగారికెళ్తే మనం షేర్ చేసుకోగలం గానీ, బయటోళ్ళకి చెప్పినా దాని యొక్క అద్భుతాన్ని చేసుకోలేరు. ఎందుకంటే చూసినోళ్ళకి తెలుస్తది దాని యొక్క అద్భుతం. మనం ఏదో చెప్పామనుకుంటారు గానీ, చాలా ఫీల్స్ అవి. ఆ 9 రోజులు అమ్మవారు మమ్మల్ని చెడంతా తీసేసింది నాకు. బ్రెయిన్‌లో ఏమన్నా చెడు గిడు ఉన్నాయన్నీ తీసేసింది. మనం జపం చేస్తున్నంత సేపు అమ్మవారు మన ముందే కూర్చుంటుంది. చివరిలో ఓకే చాలా స్వామి. ఫీల్ అయ్యాం మేము అమ్మవారు వెళ్తున్నప్పుడు. మంచిది స్వామి. వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా స్వామి? ఏమైనా ఇబ్బందులుంటే మరి దాన్ని ఎట్లా మీరు అధిగమించారు స్వామి? వృత్తిపరంగా అంటే ఆ ప్రొఫెషన్‌కి దీనికి అసలు కంపారిజన్ లేదు సార్ నాకు. మన ఆహ్, గు ద ఫస్ట్ ప్రయారిటీ నేను పూజలకే ఇచ్చుకుంటాను. మా 9 రోజులు అసలు యాక్చువల్‌గా ప్రొఫెషన్ మొత్తం వదిలేసాను నేను. కంప్లీట్‌గా ఈ జపము, ఈ పూజలు ఈటి మీద నిలబడ్డాను. నాకంత ప్రెషర్ ఏమి అనిపియలేదు దాని మీద. మంచిది స్వామి. పీఠంలో గతంలో సాధన చేసిన వారి అనుభవాలు అంటే వారాహి అనుభవాలు మిగతా వీడియోస్ మీరు విన్నారు గదా స్వామి. మీరు హ్మ్. దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు స్వామి? మీ అభిప్రాయం దాని మీద? అభిప్రాయంలో ఒకటే సార్ ఎప్పుడైనా సాధన అనేది ఆహ్, నే పర్ఫెక్ట్‌గా చేసుకోగలిగితే ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటదనేది మాత్రం అర్థమైంది సార్. ఏదో వచ్చాము సరదాగా చూసుకున్నాం, చేసుకున్నాం అంటే మాత్రం ఎక్కడ ఏది ఉండదండి. సాధన అనేది చేసిన అరగంటైనా, గంటైనా ఆహ్, పర్ఫెక్ట్‌గా చేయాలి. గురువుగారు చెప్పింది చేయాల్సిందే అనేది నాకైతే ఒపీనియన్. గురువుగారు కాదని మనం అడ్డంగా ఎళ్ళిపోదాం. ఆళ్ళు చెప్తే ఏముందిలే మనకొచ్చేసింది మొత్తం అనుకుంటే మాత్రం అది జరగని పని. మంత్రదీక్షకి మీకేమన్నా ఖర్చయిందా స్వామి? గురుదక్షిణ ఏమైనా మంత్రదీక్ష అడిగారా? ఏం తీసుకోలేదు సార్. ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఎవరు అడగలేదు సార్ మనల్ని. మంత్రదీక్షకి అసలు గురుదక్షిణ ఏమి ఇవ్వలేదు సార్ మనం గురుదక్షిణ ఇవ్వాలి. అది మనకు మనగా ఇవ్వాలి. ఆయనైతే ఏమి అడగలేదు. అది కూడా గురువుగారు అసలు ఏమి అడిగారా? రూపాయి కూడా ఏమి అడగలేదు సార్ వాళ్ళు. సింగిల్ రూపీ కూడా ఏమి తీసుకోలేదు మన దగ్గర నుంచి. హోమం గురించి ఏమైనా అడిగారా స్వామి ఖర్చులివ్వమని ఏమి అడగలేదు సార్ ఎవరైనా? అసలు. హోమం గాని, సంతర్పణలకు గాని దేనికి ఏమి అడగలేదు మన దగ్గర నుంచి. ఎవరు అడగల మనల్ని. పీఠం నియమాలు, పద్ధతులు ఎలా ఉన్నాయి స్వామి? బాగున్నాయి సార్. మెయింటైన్ చేస్తున్నారు. టీమ్ లీడర్‌ని పెట్టి మన యొక్క సందేహాలకి రిప్లై ఇస్తున్నారు. మనం సాధన చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సొల్యూషన్స్ చెప్తున్నారు వెంటనే. చాలా బాగుందది. ఎందుకంటే ఎప్పుడో ఇక్కడ వెయిట్ చేసేదానికన్నా సిస్టమాటిక్‌గా బాగుందది. ఓకే స్వామి. పీఠం సాధకుల నుంచి మీకు సహాయం ఎలా అందింది స్వామి? వారెలా సహాయపడ్డారు? మన సాధకులంటే గ్రూప్ లీడర్ గారికి నేను ప్రతిదీ అడిగాను స్వామి. ఆయన ప్రతి దానికి మనకు ఆన్సర్ ఇచ్చారు మాకు. ప్రతిదానికి సమాధానం చెప్పారాయన. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వటము కానీ, మంత్రం ఇవ్వటం గానీ, మీకేమైనా అందులో ఇబ్బందులేమన్నా అనిపించాయా స్వామి? ఆ పద్ధతి హ్మ్. ఎలా ఉంది స్వామి? బాగుంది సార్. ఇబ్బందసలేమి లేదు సార్ మాకు.
మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఈ విషయంలో. గురువుగారు చెప్పిన ప్రతిదీ మేము తప్పకుండా చేసాము. ఆయన ఆయన గూడా చాలా చెప్పారండి మాకు. పీఠం పెట్టేటప్పుడు ఎలా పెట్టుకోవాలి? ఏంటిది? ఆహ్, దాంతో పాటు మన సాంప్రదాయాలకి ఎక్కడ తగ్గకుండా అంటే సాంప్రదాయాలకు ఎక్కడ తగ్గకుండా అంటే పసుపు నీళ్ళతో స్నానం చేయడం, గోపంచకంతో శుభ్రపరచుకోవడం, గోపంచకంతో స్నానం చేయడం. ఇయన్నీ ఒకప్పుడు మన సాంప్రదాయాలు. ఈ మధ్య కాలంలో ఏ గుడిలో ఏ పూజారి గూడా చెప్పట్లేదండి. నేను చూస్తా ఉంటా గదా! గుడికొచ్చే భక్తులకు గాని, మన గుడిలో చేసే పంతులు అంత సాంప్రదాయంగా పీఠాలు పెట్టేయడం గాని, ఎప్పుడు ఎక్కడ జరగట్ల. చాలా కాలం తర్వాత నేను చూస్తున్నాను. గురువుగారు మాత్రం పీఠం పెట్టే విధానం చాలా నచ్చింది. ఆవు పేడతో అది గోమయంతో చక్కగా నీట్‌గా అలికి, ముగ్గేసి ఆహ్, అమ్మ మన అఖండ దీపం స్థాపించిన తర్వాత అమ్మవారిని ఆవహించే విధానం గాని, తర్వాత రోజు చేసే సాధన ఎలా చేయాలనే గాని, అమ్మవారి ఉద్వాసన ప్రక్రియకి, అమ్మవారికి సారె పెట్టే ప్రక్రియకి, సారెలో ఏమేమి పెట్టే వస్తువులు చూసాను గదా! అన్నీ పర్ఫెక్ట్‌గా ఎళ్ళినాయి నాకు తెలిసి. స్వామి ఆహ్, ఆహ్, ఆన్‌లైన్‌లో ఇచ్చే మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అనుకునే వారికి మీ సమాధానం చెప్పండి. అంటే మీకు గురువుగారు ఆన్‌లైన్‌లోనే మంత్రం ఇచ్చారు గదా స్వామి. అంటే ఆ అవును స్వామి. శక్తి ఆన్‌లైన్ మీకు ఇచ్చారు. అనుభవించారా? ఆ శక్తి అనుభవించారా? దాని గురించి తెలియజేయండి. ఆన్‌లైన్‌లో మంత్రం ఇచ్చారా? దానివల్ల ఏంటిదంటే, దాని తర్వాత మనం ఇక్కడ కూర్చొని సాధన చేసేటప్పుడు అంటే గురువులకి ఎట్లా ఉంటదంటే, మేము చేసే ప్రతి ప్రక్రియ వాళ్ళ నోటి నుంచి వచ్చే మంత్రోచ్చారణ ద్వారా వచ్చింది కాబట్టి వాళ్ళకి తెలుస్తా ఉంటది. ఆ శక్తికి ఏంటంటే ఇంటర్‌లింకింగ్ అన్నమాట. ఆయనకి మాకు లింక్ పడిపోద్ది. ఎప్పుడైతే ఆయన ఇచ్చిన మాటని మేము పలుకుతూ సాధన చేస్తా ఉంటామో, ఆయనకి మాకు ఒక లింక్ ఏర్పడతది. కాబట్టి ఆ రిలేషన్ ఖచ్చితంగా దాని టెలిపతి ఏదో అంటారు కదా! ఆ టైప్‌లో ఉంటది గానీ, గురువుగారు మా ముందు కూర్చుంటేనే మాతో రిలేషన్ ఉంటుంది. లేదా మా చెవిలో చెప్తేనే మంత్ర సాధనకి గట్టిదనం ఉంటదనే దానికి కాదు గానీ, ఎక్కడున్నా ఆ రిలేషన్ ఏర్పడిపోయింది. నాకు తెలిసి మేము ఎప్పుడు సాధన చేస్తున్నా ఆయనకి మాకు అటాచ్‌మెంట్ సెట్ అయిపోద్దని నా ఒపీనియన్ సార్. మంచిది స్వామి. గురువుగారు మీ జపమయ్యాక మీకు వచ్చిన అనుభవాలకు వివరాలిచ్చారు గదా స్వామి. ఎలా ఉన్నాయి అవును సార్. స్వామి? వాటిలో మీకు చెప్పుకోదగిన విశేషాలు ఏమన్నా ఉన్నాయా స్వామి? అంటే నేను యాక్చువల్‌గా ఇవాళ ఇంత క్లియర్‌గా చెప్పాను కదా స్వామి, నేను ప్రతిరోజు జపం చేసిన తర్వాత ఒక మాటే చెప్పాను గురువుగారికి. నాకు మనసు ప్రశాంతంగా ఉంది స్వామి అని చెప్పాను. అంతవరకే. అంటే ఇక అమ్మవారు మనకి ఎట్లా కనపడ్డారు, ఎలా చేస్తున్నారనేది అంత వివరణగా నేను ఏ రోజు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పల. ఎందుకంటే టీమ్‌లో అంత డిక్లరేషన్ ఇవ్వలేకపోయా ఏ రోజున. నా అనుభూతులన్నీ అట్లాగే ఉన్నాయి. కానీ మనసు ప్రశాంతంగా ఉంటది గురువుగారు అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, గురువుగారు కూడా ఒకటే అన్నారు. సాధన చేయడం వల్ల ఏర్పడతా ఉంటాయని. అది సంతృప్తికరంగానే ఉంది స్వామి ఈ విషయం. మీరు చెప్పుకోండి స్వామి. అంటే అనుభవాలు ఉంటే చెప్పండి స్వామి. మీరు దాచుకోవాల్సిన పని లేదు గదా! దాచుకున్నది ఇందాక చెప్పేసాం ఇందాక అది ఓకే. నాకున్నదంటే నేను జపం చేస్తున్న మొదటి రోజు నుంచి అమ్మవారు ఎదురు కూర్చొని మన బ్రెయిన్‌లో ఉన్న చెడుని లాగేస్తున్నంత ఫీలింగ్ కలిగింది నాకైతే. ప్రశాంతత ఎంత ప్రశాంతంగా ఉన్నానంటే అంత ప్రశాంతంగా ఉన్నాను. సాధ్యమైనంత వరకు చాలా చాలా కోపం తగ్గిపోయింది ఒరిజినల్‌గా అయితే నాకు. చాలా కోపం. ఎవరితో ఏదన్నా మాట్లాడేటప్పుడు కూడా చాలా కూల్‌గా మాట్లాడుతున్నాను. సాధన చాలా ఉపయోగపడింది నాకైతే మాత్రం. అది కంటిన్యూ చేస్తాను. అది కంటిన్యూ చేస్తేనే బావుంటదనిపిస్తుంది నాకు. ఓకే స్వామి. మీకు అనుభవాలు వచ్చినాయి గదా స్వామి. ఆ అనుభవాల్లో మీకు బాగా నచ్చినవి కొన్ని తెలియజేయండి స్వామి. బాగా నచ్చిందంటే అమ్మవారిది ఉద్వాసన చేసే రోజు అమ్మవారు పక్కన నేను నడుస్తున్నంత ఫీలింగొచ్చింది సార్. నేను కూర్చొని అమ్మవారు ఉద్వాసన చెప్పినప్పుడు లెగిసేటప్పుడు ఒరిజినల్‌గా నేను లెగలేని పరిస్థితిలో ఉంటే అట్లా లిఫ్ట్ చేసిన ఫీలింగొచ్చిందక్కడ. అక్కడ మాత్రం. తర్వాత అమ్మవారు ఎమ్మటే నేను నడుచుకుంటా గుమ్మం వరకెళ్తున్నంతప్పుడు అమ్మవారితో మాట్లాడుతూనే ఉన్నాను. అమ్మవారు దానికి సమాధానం చెప్తున్నంత ఇదిగా ఉంది నాకు. మళ్ళీ రెండన చాలా సార్లు అడిగాను అమ్మవారిని. తప్పకుండా వస్తామని జెప్పారు. మనం మనం చేసే దానికి. నాకైతే ఆ ఫీలింగ్ చాలా అది ఇప్పటికి ఒంటి మీద అట్లా కనబడుతుంది అది. చాలా మంచిది స్వామి. మీకు మంత్రదీక్షకి ముందు కానీ, మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా స్వామి? అంటే నవరాత్రులు చేయడం కోసం పరిస్థితులు అనుకూలత లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి స్వామి. మీకు అలాంటివి ఏమన్నా జరిగాయా పరీక్షల్లాంటివి? పరీక్షలు లాంటివి అంటే అట్లా ఏం జరగలేదు స్వామి. పరీక్షలంటే
జరగలే. అంటే మేము గురువుగారు చెప్పింది చేసుకుంటూ వెళ్తున్నాం గదా! అని కాబట్టి ఏం జరగలేదు అనిపించింది. నేను మనం అంటే కొత్త ప్రయోగాలు ఏం చేయలేదు. ఆయన ఎట్లా చేస్తే అట్లాగే అదే రూట్‌లో ఎళ్ళానండి. జప సాధన విషయంలో మీరు మొదలుపెట్టినప్పుడు అంటే మొదటి రోజు ఎంతసేపు జపం చేశారు? చివరి రోజుకొచ్చేసరికి మీ జపంలో ఏమన్నా డెవలప్‌మెంట్ ఎంతసేపు చేశారు? ఇవన్నీ తెలియజేయండి స్వామి. సో, మంత్రజపం మొదట్లో నాకొక 30 మినిట్స్ చేసినప్పుడు 30 మినిట్స్ చేసేవాడిని. అప్పటికే విపరీత దాహమేసేది. ఒళ్ళంతా అదేంటంటే చెమటలు పట్టేసేసేది స్వామి ఆ టైంలో. అప్పుడు లెగిసిపోయాను. వేడెక్కేసేది కాదు. చెమటతో పాటు విపరీతమైన వేడొచ్చేసేది బాడీలో. దాని తర్వాత నిదానంగా చేసుకుంటూ వెళ్ళాను. అది 45 మినిట్స్‌కి వచ్చింది. ప్రస్తుతం అయితే ఇప్పటికి 45 మినిట్స్ మీద ఉంది సాయి. ఒక 45 మినిట్స్ కంటిన్యూ‌గా కూర్చొని జపం చేసుకోగలుగుతున్నాను. తర్వాత మళ్ళీ లెగిస్తాం. మళ్ళీ ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ‌గా 45 మినిట్స్ అట్లా. అలా చేసుకుంటూ గలుగుతున్నాను. రోజు మొత్తం మీద ఒక 2 ½ అవర్స్ మాక్సిమం 3 అవర్స్ అంతే చేసింది. చివరి రోజుకొచ్చేప్పటికి నేను 3 అవర్స్ మాక్సిమం చేశాను. అది. చాలా మంచిది స్వామి. జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపించేది స్వామి? అంటే కొందరికి జపం సాధన మొదలుపెట్టగానే ఇంట్లో ఇబ్బందులు, ఆరోగ్యం ఇబ్బందులు ఇలాంటివి వస్తాయి గదా స్వామి! ఆ సమయంలో అలాంటివి వస్తే అంటే అలాంటివి మీరు అనుభవించారా? ఉద్దేశ్యం దాని గురించి తెలియజేయండి. అట్లా నాకు అనిపియలేదు సార్. జపం చేసేటప్పుడు ఇంటి పరంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులైతే రాలేదు సో నాకు. ఆహ్, జపం ఆపేసిన తర్వాత మధ్యలో తర్వాత రోజు నేను చేయలేదు యాక్చువల్‌గా. ఆ రోజంతా ముందు రోజు రాత్రంతా నిద్రలో సరిగ్గా లేకపోవడం వల్ల అసల దాని తర్వాత రోజు అంటే నిన్న శనివారం విపరీతమైన హెడేక్ అనమాట. భీకరమైన తలనొప్పి. మళ్ళీ ఇవాళ కొద్దిగా ఫ్రీగా ఉన్నాననమాట. ఇంకా చేయకపోతేనే తలనొప్పొచ్చిందేమో అనిపించింది నాకు. జప సాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎట్లా అధిగమించారు స్వామి? జపసాధనలో అంటే ఇబ్బందులు అంటే ఇది బాడీ హీట్ ఎక్కేయడం తాగుడు గురువుగారు వాళ్ళని అడిగాను. దానికి వాళ్ళు సమాధానం చెప్పిన దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళేసాం అంతే. ఇంక అంతే కదా! మనకు సొంతంగా అధిగమించడానికి అంత శక్తి ఏం లేదు సార్ ఇంకా. గురువుగారు మీకు సమాధానాలన్నీ ఇచ్చారు గదా స్వామి! ఇచ్చారు సార్. మీరు గురువుగారు చెప్పినట్టు ఎళ్ళటం. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా స్వామి? ఏమైనా లోటు చాలా అనిపించిందా సంతోషం. స్వామి? చాలా సంతృప్తి, చాలా సాటిస్ఫాక్షన్ సార్. సాధన చేయడం మనం ఎప్పటినుంచో అనుకుంటున్నది నెరవేరింది అనిపించింది నాకు. చేసిన దాని తర్వాత కూడా చెప్పా కదా! మాకు ప్రశాంతత ఉంది బేసికల్‌గా. ఆ ప్రశాంతత నాకు ఇన్ని సంవత్సరాలు నాకెప్పుడు అనిపియలే అంత అంత ప్రశాంతంగుంది. మీరు పీఠంను ఫాలో అవుతారు గదా స్వామి! అంటే పీఠంలో అన్న సంతర్పణ కార్యక్రమాలనేవి జరుగుతా ఉంటాయి ప్రతి నెల. ఈ ఓకే. అన్న సంతర్పణల గురించి మీకు మీ యొక్క అభిప్రాయం తెలపండి స్వామి? అన్న సంతర్పణ అనేది మంచి కార్యక్రమం స్వామి. అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. నేను 1 ½ ఇయర్ పాటు కంటిన్యూ‌గా అన్నదానం చేశాను నా గుడిలో అయితే నేను. 1 ½ ఇయర్ చేశా. ఒకాయనొచ్చి "సార్ నువ్వు ఎందుకు అన్నదానం చేస్తున్నావు? ఎందుకు డబ్బులు దండగ" అన్నారు. ఆయన "నువ్వు నించోండి స్వామి" అన్నా. "నించోండి స్వామి" అన్నా. నించున్నా అంటే ఆ స్వామి వస్తే ఒక ముగ్గురొచ్చారు స్వామి. ఆకలితో భీకరమైన ఆకలితో లేని వాళ్ళన్నమాట వచ్చి తినేలాగా. సో, ఆళ్ళ ముగ్గురు కోసమే ఇన్ని రోజుల్లో చేస్తాను స్వామి. రోజుకో ముగ్గురో, నలుగురన్నా ఆ ఆకలి మీద వచ్చి తినాలి. మిగతా వాళ్ళందరూ డబ్బున్నోళ్ళు వచ్చుండొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఆ దేవుడు ఆళ్ళ ముగ్గురు కోసం పెట్టిస్తున్నాడు నాతో అని నేను చెప్పా ఆ స్వామికి ఆ రోజు. దాని తర్వాత మళ్ళీ మీరు అన్నదానం చేస్తున్నారు. అన్నదానం గారు అన్నారు కదా! 40 నిమిషాల్లో మొత్తం అయిపోతుంది 100 కేజీలని. అదంతా దేవుడు చేపిచ్చేదే గాని, మనం సొంతంగా చేయాలనుకుంటే గట్టా చేయలేం స్వామి. మంచి కార్యక్రమం స్వామి అది అన్నదానం అనేది మంచి కార్యక్రమం ఫస్ట్ అయితే. ఓకే స్వామి. నేను చేసున్నాను. అది ఫీల్ అయ్యున్నాను గాని చెప్తున్నా. మీరు పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు మానసికంగా గాని, శారీరకంగా గాని కోపం తగ్గింది ఏమైనా స్వామి. కోపం తగ్గింది. ష ప్రశాంతత పెరిగింది. ఓకే ఒకే స్వామి. ఒక్కటి కోపం తగ్గింది. ప్రశాంతత పెరిగింది. హ్యాపీ పీఠంలోకి లైఫ్. వచ్చాక ఓకే స్వామి. పీఠంలోకి వచ్చాక సనాతన ధర్మం గురించి గాని, దేవత గురించి గాని, గురువు గురించి గాని, మీ అభిప్రాయం అనేది గతంలో ఎలా ఉంది? మీరు పీఠంలోకొచ్చిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు వాటి గురించి? అంటే సనాతన ధర్మం అంటే నేను అది కంటిన్యూ ఫాలో అవుతున్నా సార్ అది. ఇక గురువు గారి గురించి అయితే మాత్రం గారు ఆహ్, గురువుగారు చాలా కూల్‌గా ఉంటారు బేసికల్‌గా. నేను ఆయన మాట అంటే ఏదైనా ప్రోగ్రామ్ పెట్టేటప్పుడు చెప్పేటప్పుడు ఎవరిలో చెప్తారు చూడు చాలా కూల్ మిగతా గురువులు అలా ఉండరు. ఎట్లా అంటేనే ఉంటండి, అట్లా అంటే చేయండి అట్లా ఉండదు. కూల్‌గా ఉంటది. ప్రతిదీ నిదానంగా చెప్తారు. సమాధానం ఓపికగా చెప్తారాయన.
అది ఆ విషయంలో చాలా గొప్ప విషయం. మా గురువులు చాలా మంది ఓపికగా, సహనంగా చెప్పరని టాక్ బయటైతే మాత్రం. ఇప్పుడు నేను చూసిందైతే మాత్రం అట్లా లేదు. క్వైట్ అపోజిట్. ప్రతిదానికి సమాధానం చెప్తున్నారాయన. ప్రతిదానికి వివరిస్తారు ప్రాబ్లమ్స్‌కి. కాబట్టి ఆ విషయంలో ఈ పీఠంలో అయితే ఎటువంటి ఇబ్బందుండదు. అది. సనాతన ధర్మం గురించైతే కంటిన్యూ‌గా ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. నేను బేసికల్‌గా నేను ఇదే మార్గంలో ఉన్నా కాబట్టి నాకు అంటే అలవాటయిపోయి ఉందది. ఇంకా బయట ప్రోగ్రామ్‌లు గాని ఏదైనా. ఓకే సార్. అఖండ దీపం ఇంతకుముందు పెట్టారా? ఇదే మొదటిసారా? నేను అఖండ ఫస్ట్ టైము. దీపారాధన అంటే మన ఓకే. ఇంట్లో అయితే ఫస్ట్ టైమ్ సార్ నేను. మీరు అఖండ దీపారాధన చేస్తే ఏమన్నా భయం వేసిందా స్వామి? భయపడ్డ సన్నివేశాలు, ఆనందపడ్డ సన్నివేశాలేమన్నా ఉంటే తెలియజేయండి స్వామి? అఖండ దీపం ఆనందపడ్డాం. అమ్మవారు మీకు ఇంకో విషయం చెప్పనా? నేను నైట్ ప్రతి గంట గంటకి అఖండ దీపం వైపు చూస్తా ఉంటాను. అఖండ దీపము వెలుగుతూ విధానం ఉంటుంది సార్. అది ఒత్తు యొక్క జ్వాల అమ్మవారి రూపం కనపడుతూ ఉంటది సార్. అసలా అంటే ప్రతి గంటకోసారి లెగిసి ఎట్లా ఉందని చూసుకుంటా ఉంటాం. అంటే లాంగ్‌లో నుంచి కనపడతా ఉంటది నాకు. అట్లాగా అది అసలా అదొక రకమైన ఫీలింగండి అది చూస్తున్నంత సేపు. ప్రతి గంటకోసారి చూస్తా ఉండేవాడిని. ప్రతిసారి అమ్మవారు కనపడతా ఉంటారు దాంట్లో దీపంలో. అట్లా ఉంటది. కానీ ఫోటోలు తీయగూడదని అంటే నేను ఫోటోలు తీయగూడదు, అయి పెట్టకూడదని కాకపోతే తీయలేదసలు ఎప్పుడు ఏ రోజు. మీరు శ్రావణ నవరాత్రి మొదటి రోజు మీ యొక్క అనుభవం మరియు అఖండ దీపారాధన విషయంలో మొదటి రోజు ఎలా ఉన్నాయి స్వామి? ఆ అనుభవాల గురించి తెలియజేయండి. ఫస్ట్ రోజు మొదటి రోజు. అమ్మవారిది పీఠం పెట్టుకునే టైం ముహూర్తం ఇచ్చారు గురువుగారు. అప్పుడు రెడీ చేసి పెట్టాం కదా! స్వామి. అఖండ దీపారాధన పెట్టేటప్పుడు దీపం ఎలిగిచ్చేయమన్నారు ముందే. ముందే ఎలిగిచ్చేసినప్పుడు దీపం ఒక పక్కకి ఇట్లా లైట్‌గా బెండ్ అయిపోయి ఉంటుంది. ఎలుగుతుందనమాట జ్యోతి. తర్వాత ఎప్పుడైతే అమ్మవారిని ఆవాహన ఆవాహన అనే తర్వాత ఆ దీపం నుంచున్న స్టైలు అంటే అంటే భాష నుంచున్న అంటే దీపం వెలుగుతున్న విధానము అమ్మవారు వచ్చి అట్లా నుంచున్న ఫీల్ కలిగింది ఆ టైంలో. ఇక అక్కడి నుంచి అట్లాగే ఉంటది. జపం చేసుకునేటప్పుడు దాని యొక్క బ్రైట్‌నెస్ అండి చాలా హెవీగా ఉండేది. జప సాధన స్టార్ట్ చేస్తాం చూసారా అది అక్కడ కూర్చొని ఇక దాని బ్రైట్‌నెస్ హెవీగా ఉండేది. అది. మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా స్వామి? జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి గదా! అంటే భయము సొంతంగా ఇవన్నీ చేయలేదు స్వామి. ఉంటాయి గదా! అలాంటి విషయాల్లో అంటే ఏం చేశారు? లైట్‌లెస్ చేయమన్నారు. ఇక నేను అట్లాగే చేశా కాబట్టి నాకు అంత ఫీల్ అనిపియలేదు స్వామి. అంటే నేను ఒంటరిగా చేస్తున్నా నాకంత అనిపియలేదు ఒరిజినల్‌గా. లైట్‌లని తీసి చేయలేదు ఏ రోజు. నైట్ పూట లైట్‌లేసే చేశాను నేను పూజ. మీరు అంటే మీరు సొంతంగా భయమైతే అనిపియలేదు చేసుకుంటే స్వామి. నేను దేవుడి మీద భారంతో ఎళ్ళిపోతున్నాను. ఇక భయమేముంటుంది. గురువుగారు పక్క ట్రాన్స్‌ఫార్మ్ టైప్ కదా! మనం చేస్తున్నప్పుడు ఆయనకి లింక్ అవుతా ఉంటుంది కదా! మీరు సొంతంగా చేసుకుంటే చేసేవారా స్వామి? ఇలా ఫీల్ అయ్యేవారా? సొంతంగా అసలు ఇది చేసేసాను. 2 టైమ్స్ చేశా ఆల్రెడీ. నేను లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ మా గుళ్ళో చేపిచ్చా. నేను అప్పుడు అక్కడ భక్తుల్ని చాలా మందిని గ్యాదర్ చేసి కూర్చొని చేసుకోండి మంచిది శ్రావణ నవరాత్రులు చేపించాలి. అంటే బ్రాహ్మణులు చెప్పేవారు మాకు చెప్పారు. ఫస్ట్ ఇట్లా ఉంటది సార్ చేసుకుంటారంటే, ఆ! చేపిద్దాం భక్తులు చేపిద్దాం కూర్చోబెట్టి చేపిచ్చేవారు. అప్పుడుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్. ఇప్పుడు నేను ఇది చేసిన తర్వాత మనకు రెగ్యులర్‌గా చేసిన భక్తులు గూడా ఇప్పుడు యాక్చువల్‌గా చేసుకున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది వీళ్ళలో చేసుకున్నారు. ఆళ్ళందరికి చెప్పలే నేనేమి ఒరిజినల్‌గా. ఎందుకంటే ఆహ్, ఎందుకు చెప్పలేదంటే మనం చేసేది ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో చెప్పలేదు సార్. కానీ అయిపోయిన తర్వాత మాత్రం చెప్పారు. నెక్స్ట్ టైము గురువు గారిది మీకు లింక్ పెడతానని మీరందరూ కూడా చేసుకోండి సార్ బావుంది ప్రశాంతంగా ఉంటుంది మీకు. మీ ఇళ్ళల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ జరగవు అని చెప్పాను అందరికి. అప్పటికి ఇప్పటికి చాలా మీరు గుడి డిఫరెంట్ అండి. నేను ఇండివిడ్యుయల్‌గా మీరు చేసిన గుడిలో దానికి, చేసి చెప్పండి స్వామి. ఇండివిడ్యుయల్‌గా చేసిన దానికి గురువు గారు మంత్రోపదేశం చేసింది చాలా డిఫరెన్స్ ఉంది. ఆ వేరియేషన్ నేను ఫీల్ అయ్యాను. 100% ఫీల్ అయ్యాను దాంట్లో. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే ఏదైనా మంత్రం తీసుకొని చేసేదానికి తేడా అర్థమైందా స్వామి? తెలిస్తే తెలియజేయండి ఖచ్చితంగా దాని తేడా గురించి. ఉంటది కదా! సార్. మనం ఏదో మంత్రం తీసుకొని ఏదో చేసేద్దాం అనుకుంటే చేయడం కుదరదు కదా! ఇప్పుడొచ్చిన అనుభవాలు, అనుభూతులొస్తున్నప్పుడు నాకెవరు చెప్తారు? నేను సొంతంగా చేసేసుకుంటే. ఆ! ఏముందిలే వెళ్ళిపోతారు. దాంతో తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. గురుముఖత చేసుకుంటూ వెళ్తానన్న గురువుగారు మనం తప్పు జరుగుతున్నా ఆయన సరిదిద్దుతా ఉంటారు. మనం ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగినా వెంటనే రెక్టిఫై అవుతారు. దాన్ని మనం ప్రాబ్లమ్ సొల్యూట్ చేసుకుంటూ ఉంటే సాధన చేస్తేనే కదా వచ్చేది దాంట్లో నుంచి. కాబట్టి గురుముఖత ఖచ్చితంగా ఉండాల్సిందే సార్. మంత్ర సాధన గురుముఖత లేకుండా
సొంతంగా చేసుకుంటాము అంటే అది ఇంపాసిబుల్ అది. ఆ! మనం పూర్వకాలంలో ఈ గోరింటాకు పెట్టుకోవడం అనేది పద్ధతి ఉండే గదా స్వామి. మనము ఈ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి గోరింటాకు పెట్టడం గోరింటాకు పెట్టాం. గురించి, దాని గురించి అనుభవాలు తెలియజేయండి స్వామి. మీకేం అమ్మవారికి అనుభవమైంది దీని గోరింటాకు ఫస్ట్ టైమ్ నేను ఆ అమ్మకి మా అమ్మగారు మంచం మీద ఉన్నారు యాక్చువల్‌గా. నేను అంటే మా అమ్మగారికి అదే చేస్తా ఉంటాను పని. ఇవాళ ఆ అమ్మవారి గోరింటాకు పెట్టినప్పుడు నేను మా అమ్మకి పెట్టినట్టే ఫీల్ అయ్యాను పర్సనల్‌గా. మా అమ్మకి పెడుతున్నట్టు అమ్మా ఈ జన్మకి ఈ అవకాశం ఇచ్చావు. దేవతలకు గూడా నేనే పెడుతున్నాను ఈరోజు నేను అనిపించింది నాకు. ఓన్ ఫీల్ అనమాట అది నాకు. ఓకే స్వామి. అమ్మవారికి సారె ఇవ్వాలని తెలియజేసారు గదా గురువుగారు. మీకు ఎలా అనిపించింది స్వామి? ఇలా గూడా ఇస్తారా? మేమెప్పుడు వినలేదే అని ఇలాంటి అభిప్రాయం ఏమైనా మీకు అనిపించిందా స్వామి? ఇలాంటిదేమన్నా అట్లా అనిపించిందా? అభిప్రాయం లేదు. సారీలో పెట్టాల్సిన ఐటెమ్స్ అన్ని కరెక్ట్‌గా చెప్పారు కదా నాకు. అదే గొప్ప విషయం. అమ్మవారికి సారీ పెట్టిచ్చారు. మేమెప్పుడు పెట్టలే కదా! మేము ఇప్పుడు సారీ ఫస్ట్ టైమ్ పెడుతున్నాం ఇక్కడ అమ్మవారికి. నవరాత్రుల్లో నేను ఏ రోజు పెట్టలేదు స్వామి. ఇదే ఫస్ట్ టైమ్. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఉద్వాసన కార్యక్రమం చాలా జరిగింది స్వామి. అదే అసలు యాక్చువల్‌గా నేను అన్నిట్లో కల్లా నాకు అది హైలైట్ అమ్మవారు పక్కన 15 మినిట్స్ కంటిన్యూ‌గా ట్రావెల్ మాట్లాడుకుంటూ ఎళ్ళాం కింద వరకు. అది చాలా అనుభూతి అది నాకు చెప్తలేను. చాలా ఫీల్ అది మాత్రం. మళ్ళీ అమ్మవారు మళ్ళీ ఏ రోజొస్తుందా ఇంటికనేది ఎదురు చూస్తా ఉన్నానండి నేనైతే మాత్రం. ఓకే స్వామి. అమ్మవారికి దిష్టి తీయాలని గురువుగారు చెప్పారు గదా! మీకు ఎలా అనిపించింది స్వామి దాని గురించి? దిష్టి తీసే కార్యక్రమం చాలా అదొక గొప్ప కార్యక్రమం ఒరిజినల్‌గా చెప్పడం అంటే. అమ్మవారికి బూడిద గుమ్మడికాయతో దిష్టి తీస్తుంటే ఆహ్, అమ్మవారికి నేను దిష్టి తీసే అవకాశం ఇచ్చిందా ఈ అని ఆ ఫీలింగ్ కలిగిందండి. నేను గూడా అమ్మవారికి దిష్టి తీసేవాడిని అయిపోయాను ఈ రోజు నేను. ఆహ్, అమ్మవారు అవకాశం ఇచ్చింది నాకు ఆ ఫీల్‌లో ఉన్నాను నేను ఒరిజినల్‌గా. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిందని నాకు ఆహ్, అనిపించింది. అమ్మవారు దిష్టి తీసిన నిమ్మకాయలు దిష్టి తీశాను. ఎర్రపు అంటే ఆ తల్లి కొడుకు చేయడం చూసా గానీ, మనం గూడా ఆ తల్లికి చేయడం అనేది నేను ఆ రోజు అనిపించింది. ఆ ఫీల్ కలిగింది నాకు. అమ్మవారిని సాగనంపేటప్పుడు మీ మీరు ఎలా అనుభూతి చెందారు స్వామి? అంటే కొంతమందికి చాలా ఎమోషనల్ అయిపోతారు గదా స్వామి! మీరు ఎలా ఆహ్, ఎమోషన్ ఎమోషన్స్ అనగానే అదే మా బంధం దూరం అవుతుంది అనిపించిందండి నాకది. అదే మళ్ళీ ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తా ఉన్నాం కానీ, ఆ బంధం మాత్రం ఖచ్చితంగా దూరంగా వెళ్తుంది అనిపించింది నాకు ఆ టైంలో. నన్ను కూర్చొనని లేపింది సార్ అట్లా. అలా లిఫ్టింగ్ అనిపించింది. తర్వాత ఒళ్ళంతా జలదరిచ్చేసింది. నడుచుకుంటూ మాట్లాడుతా ఎళ్ళాం కింద వరకు. చాలా ఇదనిపించింది సార్ నాకు. ఆ ఫీల్ ఇప్పటికి ఓకే. కూడా ఉంది నాకు. బాడీ మీద ఉన్న ఫీల్ ఇప్పటికి కూడా ఉంది. అది ఓకే. గురువుగారు పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురుగారు వారి చూసాను. కొన్ని మాటలు జెప్పారు. దాని గురించి మీకేమనిపించింది స్వామి? సూపర్ స్వామి. నేను అందరికి అదే చెప్తాను. మా ఆఫీస్ స్టాఫ్‌కి కూడా ఆ వీడియో పంపించానది. మీ అబ్బాయిని ఇట్లా చూసుకోగా అది వాస్తవం సార్ ఈరోజు. ఈరోజు అసల పిల్లల్ని అలా చూసుకోకపోతే మన చేతికి దక్కరెవరు. తల్లిదండ్రులకు గూడా ఈరోజు గౌరవం ఇవ్వట్ల. అసలు ఘోరంగా ఉందది. రెస్పెక్ట్ లేదు. తల్లిదండ్రులకనే కాదు ఇప్పుడు యాక్చువల్‌గా నాకన్నా వయసులో పెద్దోళ్ళన్నారనుకోండి, కోపం వచ్చినా తగ్గాలి మనం. పెద్దాయన ఏదన్నా భరించాలంతే. వయసుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అసలు అది లేదు ఒరిజినల్‌గా. మా గురువుగారు ఇప్పుడు నా డిగ్రీ లెక్చరర్ గారు ఎక్కడ కనపడినా నేను పక్కా ఆమెకి దండం పెట్టుకొని, నమస్తే గురువుగారు అని చెప్పుకొని వెళ్తాను. అసలదుండదు ఎవరికీ. ఇప్పుడు చదివే పిల్లలకి అయన్నీ నేర్పియాలి. విలువ లేదులెండి ఒరిజినల్‌గా. ఇంకా చాలా పెరగాలి పిల్లలకి. గురువుగారు మంత్రదీక్ష గురించి కానీ, అన్న సంతర్పణ గురించి గానీ, వారి యొక్క ఉద్దేశాన్ని తెలియజేశారు. దాని గురించి మీరేమైనా చెప్తారా? మంత్రదేశం అంటే అన్నసంతర్పణ గురించి గురువుగారు ఆయన సాధన ద్వారా వచ్చిన దాంతోనే పెడతాము అన్నసంతర్పణ ఎవరిని అడగట్లేదని చెప్పారు స్వామి. అది గొప్ప విషయం. దాంతో పాటు అందరం ఒక చేయేస్తే ఇంకో 10 మంది ఎక్స్‌ట్రా తినొచ్చు కదా! అనిపిస్తుంది నాకు. హ్మ్. హ్మ్. అంటే మంత్రదీక్షలో అంటే ఇంకా మంత్రదీక్ష పర్ఫెక్ట్ టైమ్. అంటే టైమ్ మెయింటైన్ చేశారు కరెక్ట్ అది. ఇప్పుడు ఈ రోజుల్లో పూజా సామాన్లు కొనాల్సిందే అన్నారు. కొనాల్సిందే. ఇక ఆ మాత్రం కూడా డిసిప్లిన్ లేకపోతే
ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కొచ్చుకొని కూర్చోబెట్టి పూజలు చేపిస్తే విలువుండదు వాళ్ళకి. ఆళ్ళకి తెలీదు. ఏదో ఒకటి చేసేసి ఏముందిలే గురువుగారేగా అనుకుంటారు. ఆ టైమింగ్స్ అయన్నీ పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేశారు. గురువుగారి సపోర్టు మీకు ఎలా అనిపిచ్చింది స్వామి? ఎలా ఉంది? నాకైతే సాటిస్ఫై. నేను 100% సాటిస్ఫై అయ్యాను ఈ విషయంలో. పీఠం గురించి పీఠం కార్యక్రమాల గురించి మీరు ఏమైనా మీ సలహాలు ఏమైనా ఇస్తారా స్వామి? పీఠం కార్యక్రమాలు మేజర్ కార్యక్రమం ఇట్లా మంత్ర సాధనలు చేపిస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ఎవరు ఎక్కడ నాకు తెలిసి ఈ భూమండలంలో ఎవరు చేయట్లా. ఇలాగా మంత్ర సాధనలు చేపిచ్చి ఇంకా మన సనాతన ధర్మం యొక్క విలువలు, వాల్యూస్ పెరుగుతాయండి దీనివల్ల. ఈరోజు ఇలా కూర్చొని చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇదివరకు ఉన్న మన హిందూ అంటే ప్రతి ఒక్కళ్ళు హిందువులై ఉండొచ్చు. కానీ ఆళ్ళు చేసే ఆచరణలకి, ఇప్పుడున్న ఆచారాలకి మారిపోతారాళ్ళు ఖచ్చితంగా. దాని విలువలు పెరుగుతాయి. ఇప్పుడు నేనున్నాననుకోండి. నేను ఇంకొక 20 మందిని తీసుకొస్తా దాంట్లోకి. వాళ్ళు ఆ 20 మంది మారతారు. ఇంక దాని నుంచి. అట్లాగా పెంపొందిద్దండి. ఇదొక గొప్ప విషయం. దాని తర్వాత అన్నసంతర్పణ ఆబ్వియస్లీ మంచి విషయం అసలు. అది అది దానికి ఎవరు మాటల్లో కూడా చెప్పలేమండి. అన్నసంతర్పణ విషయంలో మాత్రం ఎవరు మాటల్లో కూడా చెప్పలేని విషయం. అది అది చాలా గొప్ప విషయం అన్న సంతర్పణ. అన్న సంతర్పణ చేయడం అనేది గూడా ఎన్ని డబ్బు ఎంతున్నా గాని ఎవరు చేయలేరు స్వామి. డబ్బు ఎంతున్నా చేయలేరు. అది ఆ సంకల్పం చేయాలనుకున్న దృఢ సంకల్పమే ఆళ్ళని నడిపిస్తుంది. చివరిగా పీఠం స్వామి మాత్రం చాలా గొప్పగా మీరింత చేస్తారు. ఓకే స్వామి. చివరిగా మీరు ఇంతగా అంటే నవరాత్రులు చేసుకున్నారు గదా! పీఠం తరపున. ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి స్వామి? నేనే ఇచ్చేది అందరూ ప్రతి హిందువు చేయాలంటాను నేనైతే. నవరాత్రులు ప్రతి హిందువు చేసుకోవాలి. వాళ్ళ వీలుని బట్టి, టైమింగ్స్‌ని బట్టి ప్రతిరోజు ఎంతో కొంత టైమ్ స్పెండ్ చేసి ఉపయోగించుకోవాలి. రెండోది గురువుగారు చెప్పినట్టు టైమింగ్స్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఈ టైంలోపు రావాలని అంటే మరి ఒక గంట, అరగంట టైం ఇవ్వట్లే కదా! ఆయన చెప్తున్నారు. ఆ టైంకి అన్నీ రెడీ చేసుకోవాలి. అన్నీ చేసుకోగలుగుతామంటే ప్రతి జీవితంలో ప్రతి మనిషికి ఒక గురువు ఉండాలి ఖచ్చితంగా. గురువు లేకుండా ఏ మనిషి నడవలేడు. ఏమి జరగదు గూడా. అది 100%. కాబట్టి ఆ గురువులు దొరకరు. దొరకరు గాబట్టి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలంతే ఎవరైనా గాని. ఆ వినియోగించుకుంటేనే వాళ్ళలో ఆటోమేటిక్‌గా డెవలప్‌మెంట్ వస్తుంది.